జీవ మరణములు నాలుక వశం ఎక్కడున్నాయి? అన్నీ యేసుప్రభు చేతిలో పెట్టుకొని మనల్ని ఆడుకుంటుంటాడు. ఆయన ఆడ కూర్చొని రిమోట్ ఒత్తుతాడు. ఈరోజు ఈమెను ఆశీర్వదిద్దాం, లేదు ఈమెను చెప్పిద్దాం అని చెప్పి ఆయన రిమోట్ ఒత్తుకుంటూ కూర్చున్నట్ల చాలామంది అంటే దేవుని మీద పోతారు. దేవుడే ఇట్లా చేసినాడు, దేవుడే అన్యాయం చేసినాడు, ఇంత మంచిగా బతుకుతే దేవుడు అట్లా చేయొచ్చునా అని అనుకుంటారు. కాదు, జీవ మరణములు నీ నాలుక వశంలోనే ఉన్నాయి, నాలుక వశంలో ఉన్నాయి. కానీ నాలుకను చాలాసార్లు మనం లెక్క చేయం. మనం మాట్లాడే మాటలు మనకు తృప్తినిస్తాయి, మనం మాట్లాడే మాటలు మనకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి, మనం మాట్లాడే మాటలు మన కడుపు నింపుతాయి. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నోటి మాట వలన మన కడుపు నిండుతుందంట. అంటే చాలాసార్లు ఎందుకు పస్తులు ఉంటున్నాం, ఎందుకు కడుపు నిండుతలేదు? చాలామంది కడుపు నిండడం లేదు. ఎందుకు కడుపు నిండడం లేదు? నోటి ఫలం సరిగా లేదు. దేవుని వాక్యంలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. మనము ఈరోజు బోధించవలసిన అంశంలోకి వెళ్ళడానికంటే ముందుగా మనం ఏం బోధించుకుంటూ వస్తున్నాం అనే విషయాలను కొద్ది నిమిషాలు మీకు జ్ఞాపకం చేసి నేను ఈరోజు ముందుకు వెళ్తాను. అందరూ కూడా శ్రద్ధగా గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలిసిన విధంగానే తెరవబడిన ఆకాశపు వాకిన్ల కింద జీవించుట అనే అంశాన్ని మనం బోధించుకుంటూ వస్తున్నాం. చాలా దినాలైంది ఈ అంశాన్ని ప్రారంభించి. అంశం ఒకటే కానీ దాని లోపల ఎన్నో విషయాలు మనము మాట్లాడుకుంటూ వస్తున్నాం. చాలా విషయాలు అందులో డీల్ చేస్తున్నాం. అదేంటంటే, పరలోకపు తండ్రి నుంచి, పరలోకం నుంచి మన యొద్దకు దేవుని దీవెనలు రాకుండా ఆపుతున్న ప్రతి ఆటంకమును కూడా ఈ అంశం కింద మాట్లాడుతూ వస్తున్నాం. మీరు చేసే కొన్ని పనులను బట్టి నీ తలపైన ఆకాశం తెరవబడుతుంది, భూమి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఒక విశ్వాసి తన జీవితంలో చేసే కొన్ని కార్యాలను బట్టి ఆకాశము మూసివేయబడుతుంది, భూమి ఇనుము వలె మారుతుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే, ఒక విశ్వాసిగా మారిన తర్వాత మనం చేసే కొన్ని పనులు ఉన్నాయి, అన్నీ దేవుడు చేయడు. హల్లెలూయా. అన్నీ దేవుడు చేయడు. మనం చేసేటి కూడా, మనుషులు చేసేటి కూడా కొన్ని ఉన్నాయి, అన్నీ దేవుడు చేయడు. కొన్ని నియమాలను సెట్ చేశాడు ఆయన. ఆ నియమాలను అనుసరించి మనం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఎందుకు దేవుని యొద్ద నుంచి మనకు కొన్ని కార్యాలు జరగడం లేదు అనే విషయాలను గురించి ఆలోచన చేస్తూ అనేక విషయాలు ఈ అంశం కింద మాట్లాడుతూ వచ్చాం. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశంలోకి మనం వెళ్తున్నాం. మన తలపైన ఆకాశమును మూసివేసే ఒక కార్యాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. అదేంటంటే ఇంప్రాపర్ టాకింగ్. అంటే సరైన సంభాషణ లేకపోతే వ్యర్థమైన మాటల వలన మన తలపైన ఆకాశం మూసివేయబడుతుంది. హల్లెలూయా. ఈరోజు మనం అదే నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. మన తలపైన ఆకాశము కొన్నిసార్లు మూసివేయబడుతుంది. ఎందుకంటే కొన్ని వ్యర్థమైన మాటలను మనం మాట్లాడుట ద్వారా ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే సంభాషిస్తున్నామో, ఏదైతే మన నోరు తెరిచి ఉచ్చరిస్తున్నామో అదే మన జీవితంలో జరగబోతుందనే విషయాన్ని చాలామందికి తెలియదు. అనేటువంటి విషయాన్ని మనందరం కూడా జాగ్రత్తగా ఈరోజు గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 3 విషయాలను పరిశుద్ధ గ్రంథం చుట్టి చూపిస్తుంది. అదేంటంటే హృదయము, మనస్సు, నాలుక. మనిషికి 3 చాలా ముఖ్యమైనవి. ఈ 3 విషయాలు, అంటే ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్, ఈ 3 విషయాల్లో ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. ఉదాహరణకి మన చర్చిలో కాంగో ఉంది కదా, ఇది కాంగో ఉంది. దీన్ని వాయించడానికి ఎవరు లేరు అనుకోండి. ఈ కాంగోకు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి?
మూడు. ఈ కాంగోకు 3 ఉన్నాయి కదా, ఒకటి కొడితే ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనమే లేదు. ఒకటే కొడితే ప్రయోజనం ఉంటుంది. మూడిట్లో ఏది ఒకటి ఉపయోగించినా, ఏది తప్పిపోయినా కూడా అది సరైన శబ్దాన్ని మనకు అందివ్వదు. అంతేనా కదండి? ఆ మూడిట్లో ఏది ఒకటి కొట్టకపోయినా మనకు సరైన శబ్దాన్ని ఇవ్వదు. పాట ఒకటి పాడుతుంటే అది ఇంకోలాగా శబ్దం వినపడుతుంది ఒకటే కొడితే. పాటకు తగినంత దాన్ని వాయించినప్పుడే దానికి ఆ శబ్దానికి విలువ, దానికి ఒక విలువ ఉంటుంది. అప్పుడు ఈ 3 కూడా అవసరం. ఈ మూడిటిని ఉపయోగిస్తూ సరైన విధానంలో బ్యాలెన్స్తో ఆ ఇన్స్ట్రుమెంట్స్ను యూజ్ చేస్తున్నప్పుడు అది చక్కగా ప్రతిధ్వనిస్తుంది, శబ్దాన్ని ఇస్తుంది. అలాగే మనిషి జీవితంలో విజయవంతమైన జీవితానికి మూల కారణాలు 3 ఉన్నాయి. అదేంటంటే హృదయము, మనస్సు, నాలుక. మనం ఎంత భక్తి గల వారమైనప్పటికీ మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోకపోతే, మన మనస్సును భద్రంగా ఉంచుకొనకపోతే, మన నాలుకను అదుపులో పెట్టుకొనకపోతే మన తలపైన ఆకాశం మూసివేయబడుతుంది. మనం ఎంత భక్తిపరులమైనా, ఎంత దేవుని సన్నిధిలో భక్తిగా మనం ఉన్నప్పటికీ కూడా చాలాసార్లు మన హృదయము, మన మనస్సు, నాలుకను మనం అదుపులో పెట్టుకోకపోతే అది మనల్ని అణిచివేస్తుంది, మనల్ని దరిద్రంలోకి నెట్టివేస్తుంది. మనం దరిద్రంలోకి నెట్టివేస్తుంది. తర్వాత మన జీవితంలో ముందుకు వెళ్లకుండా ఆపేది ఏంటంటే ఈ 3 విషయాలే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయనే విషయాన్ని మనకు బైబిలు బోధిస్తుంది. బైబిల్ ఎప్పుడు కూడా నిజమైన కార్యములను మీద దృష్టి ఉంచి వాటిని బోధిస్తూ ఉంది. చాలామందికి ఏంటి సమస్య? ఎందుకు అద్భుతాలు జరగడం లేదు? ఎందుకు దేవుని కార్యాలు జరగడం లేదు? ఎందుకు దేవుని యొద్ద నుంచి మనకి ఏమీ దొరకడం లేదు అనే విషయాలను గమనించినట్లయితే ఈ 3 విషయాలలోనే తప్పిపోతున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిర్గలమైన దుష్టత్వమే. గమనించండి, 3 సందర్భాలను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అదేంటంటే యాకోబు పత్రిక, తర్వాత సామెతల గ్రంథం, తర్వాత పాత నిబంధనలో నుంచి ఏ విధంగా ఈ 3 ప్రాముఖ్యమైనవి: హృదయము, మనస్సు, నాలుక. నాలుకను మనం ఎక్కువగా ఇంపార్టెంట్ ఏం కానీ, మన నాలుక మనల్ని పడగొట్టగలదు, మనల్ని నిలబెట్టగలదు. మన నాలుక మనల్ని అణిచివేయగలదు, మనల్ని లేవనెత్తగలదు. మన నాలుక ఆశీర్వాదములు తీసుకురాగలదు, శాపాన్ని కూడా తీసుకురాగలదు. మన నాలుక మనల్ని పేదరికంలోకి తోసివేయగలదు, ఆశీర్వాదంలోకి తోసివేయగలదు. మన నాలుక మనల్ని దరిద్రంలో నుంచి బయటకు కూడా తీసుకురాగలదు. హల్లెలూయా. ఈ విషయాన్ని చాలాసార్లు మనం గమనించం. కానీ పరిశుద్ధ గ్రంథం ఎంత ప్రాముఖ్యతనిస్తుందంటే, నోటికి మీరు సామెతల గ్రంథం చదివితే నోరు, నాలుక, హృదయం, వీటిని అదుపులో పెట్టుకొని జ్ఞానవంతంగా జీవించమని చెప్పేదే ఆ సామెతల గ్రంథం. అయితే మొదటగా యాకోబు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గమనించండి. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, తర్వాత అది మరణకరమైన విషయంతో నిండి ఉందంట. నాలుక విషంతో నిండుకొని ఉందంట. పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, నాలుక విషంతో నిండుకొని ఉంది. ఆ నాలుకనే మనల్ని చంపుతుంది, ఆ నాలుకనే మనల్ని జీవింపజేస్తుంది అనే విషయాన్ని యాకోబు మాట్లాడుతున్నాడు. అలాగే అది నిర్గలమైన దుష్టత్వమే అని చెబుతూ 9వ వచనం చదవండి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. చూసారా? ఇదే నాలుకతో దేవుని స్తుతిస్తామంట, ఇదే నాలుకతో మళ్ళీ శాపాన్ని గురించిన మాటలు మాట్లాడతామంట. ఇదే నాలుకతో దేవుని స్తుతిస్తామంట, ఇదే నాలుకతోనే మనం శాపాన్ని గురించిన మాటలు మాట్లాడతామంట. అంటే ఆదివారం రోజు పరిశుద్ధంగా జీవించే వాళ్ళని చూసారా? ఆదివారానికి మాత్రమే ఇంపార్టెంట్. అందుకే చాలామంది క్రైస్తవ జీవితాల్లో గమనించినట్లయితే ఆదివారం మాత్రమే స్పెషల్ కనపడతారు. ఆదివారం వస్తే తెల్ల వస్త్రాలు, ఆదివారం వస్తే ఈరోజు ఆదివారం అట్లా బూతులు మాట్లాడవచ్చా? ఎందుకు? మనం చర్చికి పోయేస్తున్నాం. ఈరోజు మన సంఘం మన నోరు చక్కగా కాపాడుకోవాలా. ఈరోజు అస్సలు ఏం బూతులు మాట్లాడకూడదు. ఎందుకు? ఈరోజు ఆదివారము చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే ఈరోజు దేవునికి విలువైనది, ఈరోజు ఏం మాట్లాడకూడదు అని చెప్పి ఆదివారపు క్రైస్తవులు ఆదివారం రోజు మాత్రమే ఇంపార్టెంట్ ఇస్తారు.
వాళ్ళని సోమవారం నుంచి శనివారం వరకు చూడాలా, వాళ్ళు దేవుని బిడ్డలాగా ఉండరు వాళ్ళ తర్వాత. ఇదే నాలుకతో దేవునికి స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా, గొప్ప దేవుడు, అద్భుతకరుడు, నా పాపాల కొరకు ప్రాణం పెట్టాడని చెప్పి ఆదివారం స్తుతించి ఆరాధించి ఆయనను గణపరిచి, ఆదివారం అయిపోవంగానే సోమవారం నుంచి శనివారం వరకు మనం లోకంతో గడుపుతున్నాము, అనేక పనులకు పోతున్నాము, అనేక కార్యాలు చేయాల్సి ఉంది, కుటుంబ సభ్యులతో కలవాల్సి ఉంది, బంధువులను కలవాల్సి ఉంది, కార్యక్రమాలకు వెళ్ళాల్సి ఉంది, ఎన్నో పనులు చేయాల్సి ఉంది సోమవారం నుంచి శనివారం వరకు. దేవుడు ఏమంటున్నాడంటే ఈ ఒక్క నాలుకతోనే ఆదివారం రోజు నన్ను స్తుతిస్తున్నారు, మరలా సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఏం చేస్తున్నారంటే ఈ నాలుక అల్లాడుతూనే ఉంది, శాపాన్ని గురించిన మాటలు మాట్లాడుతుంది అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే ఆదివారం రోజు మాత్రమే నీ నోటిలో ఆశీర్వాదకరమైన వచనములు దేవుని స్తుతించేది రాకుండా సోమవారం నుంచి శనివారం వరకు నీ జీవితాన్ని కాపాడుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకో అని చెప్పి దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తుంది. ఆదివారం ఏమనిపిస్తుంది అంటే దేవుడు నన్ను ఎక్సైటింగ్ అయిపోతాము, అయితే ఆదివారం రోజు మన మీదకి రావాలని ఇక్కడ దాకా వచ్చిన ఆశీర్వాదాలు సోమవారం నుంచి శనివారం వరకు మనం మాట్లాడిన మాటలు, నాలుకతో శపించిన శాపపు మాటలన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలు ఇక్కడ దాకా వచ్చినాయి, మనమే దాన్ని చెడగొట్టుకుంటున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? యాకోబు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 9వ వచనం, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతము, దేనితో? అదే నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతము. 10వ వచనం, ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనమును బయలువెళ్ళును. ఒక్క నోటి నుండే ఆశీర్వచనము బయలు వెళ్తుంది, శాపవచనము బయలు వెళ్తుంది చెప్తూ, నా సహోదరులారా ఇలా ఉండకూడదు. హల్లెలూయా. ఆదివారము దేవునికి పరిశుద్ధంగా జీవించి ఆదివారము పరిశుద్ధమైన మాటలు మాట్లాడి సోమవారం నుంచి శనివారం వరకు మీ జీవితాన్ని మీరు అపవిత్రపరచుకుంటూ శాపాన్ని మాటలు మాట్లాడుతూ దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తూ దేవుని యొక్క వాక్యమును అనుమానిస్తూ దేవుని బిడ్డలుగా కాకుండా లోకస్తుల వలె మీరు జీవించకూడదు. సహోదరులారా మీరు ఇలా ఉండకూడదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది. 11వ వచనం చదవండి. నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున, అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళను ఊరవు. ఊట వారుతుంది అనుకోండి, ఎండాకాలంలో ఊటలు వాడతాయి కదా, ఆ ఊట నీళ్ళు ఎట్లుంటాయి? ఏదైనా జలం భూమిలో నుంచి ఊట పారుతుంది అనుకోండి, ఆ ఊట నీళ్ళు ఎట్లుంటాయి అంటే తీయగా ఉంటాయి కదా, మంచిగా అనిపిస్తాయి, అంటే మధురంగా అనిపిస్తాయి, తాగడానికి మంచిగా అనుకూలంగా ఉంటాయి. అదే ఊటలో నుంచి మళ్ళీ చెడ్డ నీళ్ళు వస్తాయా? ఊట పారుతుంది, ఇప్పుడు తాగినవి మంచిగా ఉన్నాయి, మళ్ళీ తాగితే చేదుకుంటాయా? ఒకటే ఊట, చేదు నీళ్ళు తీయ నీళ్ళు వారవు. ఊటలో నుంచి తీయని నీళ్ళే వారుతాయి, చేదు నీళ్ళు వారవు. 12వ వచనంలో, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను అలాగే ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయవు. అంజూరపు చెట్టుకు ద్రాక్ష పండ్లు కాయవు, ఒలీవ చెట్టుకు అంజూరపు పండ్లు కాయవు. అలాగే ఊటలో నుంచి మంచినీళ్ళు చేదు నీళ్ళు పారవు, పారితే మంచినీళ్ళు వారుతాయి, పారితే చెడ్డ నీళ్ళే వారుతాయి. అలాగే అంజూరపు చెట్టు కాస్తే అంజూరపు కాయలే కాయాలి, అంజూరపు పండ్లే కాయాలి, వేరే పండ్లు కాయవు. అంజూరపు చెట్టుకు ద్రాక్ష పండ్లు కాయవు, ఒలీవ చెట్టుకు అంజూరపు పండ్లు కాయవు. యాకోబు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి, ఈ విధంగా ఉండగా సహోదరులారా, ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనాన్ని మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. నోరు ఒకటే, కానీ దాంట్లో నుంచి ఒకసారి తీయగా వస్తుంది, ఒకసారి చేదుగా వస్తుంది. అది జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా సహోదరులారా, మీరు అట్లుండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మీరు లోకస్తుల వలె జీవించడానికి కాదు నిన్ను దేవుడు రక్షించింది, లోకస్తుల వలె అందరిలాగా బ్రతకడానికి కాదు దేవుడు నిన్ను రక్షించింది, లోకస్తుల వలె జీవించడానికి కాదు దేవుడు నిన్ను నరకంలో నుంచి పరలోకానికి తీసుకుపోవాలని నడిపించింది.
లోకస్తుల వల్ల అందరితో పాటు సోమవారం నుంచి శనివారం వరకు జీవించడానికి కాదు దేవుడు నిన్ను రక్షించింది. నీలాగా ఎవరో ఒకరిని మందిరంలో కూర్చోబెడతావు, ఎవరికొకరికి సువార్త చెప్తావు, కనీసం నువ్వు చనిపోయే లోపు ఒకరినైనా మందిరంలో కూర్చోబెడతావు అని చెప్పి ఏదో ఒక మంచి కార్యం దేవుడు నీతో చేయాలని చెప్పి నిన్ను రక్షించి, నిన్ను పరిశుద్ధపరిచి, కడిగి, శుద్ధీకరించి దేవుడు ఒక ముత్యం వల్లే నిన్ను మందిరంలో కూర్చోబెడితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటుంటే, నా బిడ్డకి ఈరోజు ఇది అవసరము, నా కుమారుడికి ఈరోజు ఇది అవసరము, నా బిడ్డల కుటుంబానికి ఈరోజు ఇది అవసరమని దేవుడు ప్రతిరోజు ఆలోచన చేస్తుంటే మనం ఈ ఆశీర్వాదాలన్నీ ఈ ఒక్క నోటితో పోగొట్టుకుంటున్నాం. హల్లెలూయా. ఇదే యాకోబు మాట్లాడుతున్నాడు. ఒక్క నోటి నుండియే తీయని నీళ్ళు చెడ్డ నీళ్ళు రావు. నీటి బుగ్గలో తీయని నీళ్ళు ఊరుతాయి కానీ చెడు నీళ్ళు ఊరవు. కానీ నా సహోదరులారా, మీరు మాత్రం అట్లా ఉండకండి. శాప వచనాలు, ఆశీర్వాద వచనాలు మీరు రెండు రకాలుగా మాట్లాడేవారుగా ఉండొద్దండి అని చెప్తున్నాడు. అంటే నేను చెప్పలే, బైబిల్ మాట్లాడుతుంది. అలాగే 5వ వచనం చదవండి. అదే 3వ అధ్యాయం, అదే 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహిగా అదిరిపడను. నాలుక పెద్దదా చిన్నదా? నాలుక ఇంత చిన్న అవయవం కదా, మన నోట్లో ఉండే చిన్న అవయవం, కానీ అది బహుగా అదిరిపెడుతుందంట. బహుగా అది అదిరిపడును అంటే దాంట్లో శక్తి ఉంది అనే మాట గుర్తు చేస్తుంది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగిలిపెట్టును. చిన్న అగ్గిపుల్ల అడవిని అంటిస్తుందా లేదా? నిప్పు కొంచెమైనను విస్తారమైన అడవిని అది తగిలిపెట్టును. 6వ వచనం. నాలుక అగ్ని. ఇంతకుముందు కూడా మాట్లాడినట్టు నాలుక ఏంటంట? అగ్ని. ఇంకా అగ్గి కోసం వెతకాల్సిన అవసరం లేదు. అగ్గి ఆడుందంటే మన నోట్లోనే ఉంది. అది అగ్గిని మంచికి ఉపయోగించుకుంటావా చెడుకు ఉపయోగించుకుంటావా అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుడు చెప్పడు నీకు ప్రతిసారి వచ్చి అమ్మ నిప్పుతో పొయ్యే అంటించుకో, అమ్మ నిప్పుతో నీ పొయ్యి మాత్రమే అంటించుకో అని చెప్పి దేవుడు చెప్పాడు. నువ్వు నిప్పుతో నీ పొయ్యి అంటించినా పొయ్యి అంటుకుంటుంది. అదే నిప్పుతో పక్కల్లో ఇంటి మీద అట్ట పాడేసినా అది వాళ్ళ ఇంట్లో కూడా అంటుకపోతుంది. అదే నిప్పు అంటించుకొని మన మీద వేసుకున్నా మనకు అంటుకుంటుంది. మనం మనుషులం కాబట్టి మీరు మనుషులు మిమ్మల్ని అంటుకొని అన్నది నిప్పు. అది అగ్ని. అన్నిటికీ సమానంగా యాడ తగల పెడితే ఆడ అంటుకుంటుంది. అది దేవుని గ్రంథం ఏమని మాట్లాడుతుందంటే నాలుక అగ్ని అంటూ, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. చూసారా? పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేయును. మన సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేయును, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. నాలుక చిచ్చు పెడుతుందా పెట్టదా? ఇప్పుడు సీరియల్ అంతా అవే నడుస్తున్నాయి కదా. ఊక చిచ్చు పెట్టడమే, అత్త కోడళ్ళకు మధ్యన చిచ్చు పెట్టడమే, తర్వాత వాళ్ళ మధ్యన వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టడమే. దానికి మనం టయానికి పరిగెత్తుతాం. చర్చికి మాత్రం టయానికి రాము, కానీ ఆ దానికి మాత్రం అన్నీ పక్కన పెట్టి వార్షికోత్సవం రోజు పాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పినాడు కదా. ఆమె బువ్వ ఉంచుతా అన్నీ పడేసిపోయిందట. ఎవరైనా ఏమైనా అన్నం ఉంచుతా వారిపోయిందంటే ఆమె ఏదో సీరియల్ టైం అయిందట. అన్నంతో పనిలే, ఎవరు బువ్వ తిన్నా తినకపోయినా అవసరం లే, ఉంచుతా దాన్ని వాడేసిపోయిందట ఆమె. అంటే అంత ముఖ్యం ఆడ. అంటే ఎవడో కొంపల్ని అంటించుకుంటూ వాళ్ళు సీరియల్ రోజుకు నడుపుతుంటే దానికి మళ్ళీ పరిగెత్తుకుంటూ పోవడం, దానికి పరిగెత్తుకుంటూ పోతాం. కానీ మందిరానికి మాత్రం చర్చికి రాము కదా. పాస్టర్ ఇంట్లోకి వచ్చి కూర్చుంటే బువ్వ సర్వే పడిపోయింది ఆమె. ఎందుకు పారిపోమ్మా, ఏందమ్మా మరి అంటే సీరియల్కు టైం అయింది. ఈరోజు ఏమంటాడో ఆమె, ఈరోజు ఆమె ఏమంటుందో, ఈరోజు ఈమె ఏమంటుందో, వాళ్ళ జీవితం ఎట్లుంటుందో. ఈరోజు పాపం ఒకటే కష్టాలు వచ్చినాయి ఆమెకు. ఈరోజు కనీసం ఆ కష్టంలో నుంచి బయటకు పడుతుంది అంటే నువ్వు 3 ఏళ్ళు ఆ సీరియల్ చూసినా ఆమె కష్టంలో నుంచి బయటికి రాదు. ఎందుకంటే వాడు అట్లా రాసినాడు. అది దానికి టయానికి కూర్చోవాలా. టయానికి కూర్చోకుంటే ఏదో కోల్పోయినాం అని అనుకోరా. ఈరోజు ఒకటే బాధ ఉంది, ఆ సీరియల్ చూడకపోతే ఏమైందమ్మా నాకు కొంచెం చెప్పు. అట్లే సారు చర్చిలో ఈరోజు ఏం వాక్యం చెప్పినాడో నాకు కొంచెం చెప్పు అన్నారు. మళ్ళా అట్లా అన్నారు. అది అవసరంలే, అది పోయినా పర్వాలే, ఎందుకంటే దాంతో పెద్ద ప్రయోజనం లేదు కదా. సీరియల్లో ఏం జరిగిందో అది కావాలా ఫస్ట్. కాబట్టి ఏం పని చేస్తున్నా, నిన్న అట్లా జరిగింది కదా, ఈరోజు ఏం జరిగిందని చెప్పి దాన్ని డిస్కషన్ చేస్తాం. కానీ వాక్యాన్ని డిస్కషన్ చేస్తారా?
వాక్యంలో వచ్చిన సందేహాన్ని పక్కన వాళ్ళని అడుగుతారా? దేవుని వాక్యం ఇట్లుంది, ఇదేంది నాకు అర్థం కాలే, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అంటే పక్కన వాళ్ళకి ప్రార్థన నేర్పిస్తావా? వాక్యం చెప్తావా? దేవుడు అదే కోరుకుంటున్నాడు. అయితే నాలుక చిన్న అవయవమైనా అది ఏం చేస్తుందంట? ప్రకృతి చక్రమునకు అది చిచ్చు పెట్టునంట. నేను ఇన్ని ప్రసంగాలు చేసినా, ఇన్ని మాటలు మాట్లాడినా, మరియమ్మ మార్త ఉన్నారనుకోండి, మనలో ఎవరు లేరు కదా. మరియమ్మ ఉన్నారా? మరియమ్మ ఎవరు లేరు, మార్త కూడా ఎవరు లేరు అనుకుంటున్నా. ఎన్ని ప్రసంగాలు చేసినా, అమ్మ ఇట్లా కదమ్మా ఆశీర్వాదాలు ఇట్లనే మనకు వస్తాయి, ఎన్నో విషయాలను గురించి బోధించుకుంటూ వచ్చిన. అయితే ఈ మార్త విశ్వాసం ఉంచింది. ఈరోజు దేవుడు వాక్యం ఇట్లా మాట్లాడినాడు కదా, దేవుని వాక్యము సారు ఇట్లా బోధించినాడు కదా, నిజమే కదా, అది సత్యమే కదా, మనం ఇట్లా నడుచుకోవాలి కదా, ఇదే నిజం కదా అని చెప్పి మార్త అనుకుంటా కూర్చుంది అనుకోండి. ఇప్పుడు మరియ వచ్చి బాగా చెప్పినాడు ఆయన చెప్పినదల్లా నమ్ముకుంటా పోతే మనకు జరగదు. వాళ్ళకి జరిగిందా, వీళ్ళకి జరిగిందా అని మరియమ్మ అనింది అనుకోండి మార్తతో, అది చిచ్చు పెడుతుందా పెట్టదా? చిచ్చు రగులుకుంటుంది. ఆహా అట్లనా? నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అలాగే అది నరకం చేత చిచ్చు పెట్టబడను. అంటే మనం నరకానికి వెళ్తామా పరలోకానికి వెళ్తామని ఏది నిర్ణయిస్తుంది? మనం మాట్లాడే మాటలే నువ్వు నరకానికి పోతున్నావా పరలోకానికి పోతున్నావా అనేది తెలియజేస్తుంది. హల్లెలూయా. నేను చెప్పలేండి, వాక్యం చెప్తుంది. నరకానికి నీ మాటలను బట్టి నువ్వు లోకస్తుడవా దేవుని బిడ్డవా అని తెలియబడుతుంది. హల్లెలూయా. నీ మాటలను బట్టి నువ్వు దేవుని బిడ్డవా లోకపు బిడ్డవా తెలియబడుతుంది. అలాగే 7వ వచనం చూడండి. మృగపక్షి సర్పజలములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలను సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. నాలుకను ఎవరు కూడా సాధు చేయనేరడు. ఎవరు సాధు చేయాలా? నువ్వే సాధు చేసుకోవాలా. హల్లెలూయా. అంటే నువ్వే ఎంచుకోవాలా. నీ తలపైన ఆకాశం తెరవబడేటట్లు నీ నాలుక దానికి అనుకూలంగా మారాలి. దానికి అనుకూలంగా మారిందనుకో నీ తలపైన ఆకాశం ఆటోమేటిక్గా తిరగబడుతుంది అనేటువంటిదే దేవుని యొక్క వాక్యము ఇక్కడ గుర్తు చేస్తుంది. అలాగే సామెతలు 18:21 తిప్పండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. చూసారా? ఈ వచనం ఎన్నోసార్లు మనం చదువుకున్నాము. ఈరోజు మనకు టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి గమనించండి. జీవ మరణములు నాలుక వశం ఎక్కడున్నాయి? అన్నీ యేసుప్రభు చేతిలో పెట్టుకొని మనల్ని ఆడుకుంటుంటాడు. ఆయన ఆడ కూర్చొని రిమోట్ ఒత్తుతాడు. ఈరోజు ఈమెను ఆశీర్వదిద్దాం, లేదు ఈమెను చెప్పిద్దాం అని చెప్పి ఆయన రిమోట్ ఒత్తుకుంటూ కూర్చున్నట్ల చాలామంది అంటే దేవుని మీదకి పోతారు. దేవుడే ఇట్లా చేసినాడు, దేవుడే అన్యాయం చేసినాడు, ఇంత మంచిగా బతుకుతే దేవుడు అట్లా చేయొచ్చునా అని అనుకుంటారు. కాదు, జీవ మరణములు నీ నాలుక వశంలోనే ఉన్నాయి. నాలుక వశంలో ఉన్నాయి. కానీ నాలుకను చాలాసార్లు మనం లెక్క చేయం. నాలుక 2 రకాలుగా పనిచేస్తుంది. నాలుక 2 రకాలుగా పనిచేస్తుంది. అది ఆశీర్వాదమును తెచ్చిపెడుతుంది, శాపాన్ని కూడా తెచ్చిపెడుతుంది నీకు. హల్లెలూయా. ఆ నాలుక నీకు ఆశీర్వాదమును తీసుకొని వస్తుంది, తెచ్చి నీ ఇంట్లో పెడుతుంది. అదే నాలుక నీ ఇంట్లోకి శాపాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది అనేటువంటిది విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. 20వ వచనం చదవండి. 20వ వచనం. ఒకని నోటి ఫలం చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. 3 విషయాలు గమనిస్తున్నారు ఇక్కడ. 3 విషయాలు ఈ మాటలో ఉన్నాయి. 1 తృప్తి, 2 ఆదాయం, 3 నింపుదల కదా. ఒకని నోటి ఫలం చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును అనే మాటను మీరు గమనించండి. మనం మాట్లాడే మాటలు మనకు తృప్తినిస్తాయి, మనం మాట్లాడే మాటలు మనకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి, మనం మాట్లాడే మాటలు మన కడుపు నింపుతాయి. వాక్యం ఏం చెప్తుంది తెలుసా?
నోటి మాట వలన మన కడుపు నిండుతుందంట. అంటే చాలాసార్లు ఎందుకు పస్తులు ఉంటున్నాం, ఎందుకు కడుపు నిండుతలేదు? చాలామంది కడుపు నిండడం లేదు. ఎందుకు కడుపు నిండడం లేదు? నోటి ఫలం సరిగా లేదు. హల్లెలూయా. మన నోటి మాటల వలన మనకు తృప్తి కలుగుతుందంట. చూసారా? మన నోటి మాటల వలన మనకి తృప్తి కలుగుతుంది. చాలామంది మాట్లాడితే ఎట్లుంటుందో తెలుసా? తృప్తిగా ఉంటుంది కదా. వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి వాళ్ళకు కూడా సాటిస్ఫై అవుతుంది. అమ్మయ్య, ఈరోజు మంచిగా మాట్లాడి వాళ్ళ కుటుంబాన్ని కట్టినాం, ఈరోజు మంచిగా మాట్లాడి వారిద్దరు గొడవ పడుతుంటే సమాధానపరిచినాం, ఈరోజు మంచిగా మాట్లాడి వాళ్ళని సమాధానపరిచినాం అని చెప్పి నోటి మాటలు తృప్తిని ఇస్తాయి తెలుసా. నేను ఒక మంచి ప్రసంగం చేసినానుకో, అది చాలా తృప్తిని ఇస్తుంది. ఎంత తృప్తిని ఇస్తుంది అంటే ఇంకా భోజనం గుర్తురాదు, అంత సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలకి ఈరోజు ఒక మంచి వాక్యం అందించినామనే తృప్తి కలుగుతుంది. అలాగే 4 మంచి మాటలు చెప్పి చూడు ఎంత తృప్తి అవుతుంది అంటే ఆ నోటి ఫలము నీకు తృప్తినిస్తుంది. అలాగే రెండవదిగా నోటి ఫలము చేత నీకు ఆదాయం కలుగుతుంది. హల్లెలూయా. ఆ విషయం తెలుసా? ఆదాయం ఎట్లా వస్తుంది? ఆదాయం కావాలన్నా వద్దా? దేవుని నమ్ముకున్న మాకు ఏం ఆదాయం వద్దు. అంటే నువ్వు పప్పులో కాలేసినావు, ఆదాయం ఉండాలా లేదా? ఆదాయం ఉండాలా. ఒకరిని చేయి చాపి అడగకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి ఆశీర్వాదకరంగా బతకాల. ఆదాయం ఉండాలా. ఈ ఆదాయం ఎట్లా వస్తుందో తెలుసుకోవాలి. మొదట ఆదాయం ఎట్లా వస్తుంది? నోటి ద్వారానే ఆదాయం వస్తుందంట. నోరు అన్నిటినీ అధికపరుస్తుంది, అంటే నీ ఆదాయాన్ని పెంచుతుంది. హల్లెలూయా. నీ ఇంట్లో కొంచెమే ఉంది ధనము, డబ్బు కొంచెమే ఉంది, దాన్ని ఎట్లా పెంచాలా? వడ్డీకిచ్చి పెంచాలా కదా. అది ఎట్లా ఆదాయము, దాన్ని ఎట్లా పెరుగుతుందో తెలుసుకోవాలంటున్నాడు దేవుడు. దేవుని నియమాలను పాటించకుండా చాలాసార్లు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయనకు 10 లక్షలు బీమా ఉంది. 10 లక్షల బీమా, జీవిత బీమా. అంటే ఏమైనా చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల బీమా. ఈ 10 లక్షల బీమా అతను ఎప్పుడైనా మరణిస్తే ఆ బీమా వస్తుంది. పొరపాటున ఒకరోజు ఏదో యాక్సిడెంట్లో చనిపోతే ఇప్పుడు ఆ బీమాకు అర్హుడు కదా అతను. అయితే వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, అతను హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేసి ప్రమాదానికి గురైనాడు. చట్ట ప్రకారం ఏంది? హెల్మెట్ ధరించుకొని నువ్వు వాహనం నడపాలా. అయితే 10 లక్షల బీమాకు అర్హుడు ఇతను. కానీ అతనికి యాక్సిడెంట్ అయింది, 10 లక్షల బీమాని అడిగితే అది క్లెయిమ్ కావట్లే. ఎందుకు క్లెయిమ్ కావట్లేదంటే అతను హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినాడు. నియమం ఏంటి? చట్ట ప్రకారంగా హెల్మెట్ ధరించుకొని వాహనం నడపాలా. ఒకవేళ అతను హెల్మెట్ ధరించుకొని చనిపోయి ఉంటే ఖచ్చితంగా 10 లక్షల బీమా అతనికి వచ్చేది. హెల్మెట్ ధరించుకోకుండా చనిపోయినాడు కాబట్టి 10 లక్షల బీమా కాదు కదా, ₹1 కూడా క్లెయిమ్ కావట్లే. ఎందుకంటే అది నియమము. లేదు నేను బీమా కట్టినాను కదా, నాకు ఇంత రావాలి కదా, అంత రావాలి కదా అంటే పొరలాడినా రాదు. ఎందుకంటే వాళ్ళ నియమం ఏంటి, చట్టం ఏంటి? హెల్మెట్ పెట్టుకొని రూల్స్ పాటిస్తూ దాన్ని చక్కగా నడుపుకుంటున్నప్పుడు నీకు ఏదైనా ప్రమాదం అయితే దానికి నువ్వు క్లెయిమ్ అవుతావు. అలాగే దేవుని నియమాలు కూడా అట్లే ఉన్నాయి. హల్లెలూయా. నీ ఆదాయం పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకోకుండా అట్లా ఇస్తే ఆదాయం పెరుగుతుంది, ఇట్లా చేస్తే ఆదాయం పెరుగుతుంది అంటే ఎట్లా ఆదాయం పెరుగుతుందని దేవుడు చెప్పాలి నీకు, మనుషులు కాదు. దేవుడు ఏమంటున్నాడంటే నీ దగ్గర ఉన్న కొంచెము అది ఆదాయంగా మారిపోవాలంటే నీ నోరే ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆదాయంలో దేవుడు ఏమంటున్నాడో దాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని దాన్ని నువ్వు చేసినప్పుడు నీ ఆదాయము పెరుగుతుంది అని అంటున్నాడు. చాలామంది డబ్బును శపిస్తూనే ఉంటారు. మనం ఎవరిని శపించామనుకోండి, చాలామంది విశ్వాసంలో మితిమీరిపోయి భక్తి ఎక్కువైపోయి, ఈ భక్తి ఏంటంటే పరలోకానికి పోయే భక్తి కాదు, ఇది పరలోకాన్ని దాటిపోయిన భక్తి. అర్థమవుతుందా? హల్లెలూయా. భక్తి పరలోకానికి పోవాలా, పరలోకాన్ని దాటిపోయి ఒరే నీ పరలోకాన్ని దాటి వచ్చినాం ఇక్కడ మేము ఎక్కడ పోవాలా అనకూడదు. భక్తి పరలోకానికి పోయేటట్లు ఉండాలి, కానీ పరలోకాన్నే దాటిపోయి పరలోకం దాటి వచ్చిన మేము ఎక్కడికి పోవాలంటే ఇంక అంతే శూన్యమే.
ఈ భక్తి పరులు ఏంటంటారంటే అసలు మనకు ధనమే ఉండకూడదు, డబ్బు ఉండకూడదు, పాపిష్టి డబ్బు. ఈ పాపిష్టి డబ్బే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుంది, ఈ పాపిష్టి డబ్బే అందరి మధ్యలో చిచ్చు పెడుతుంది, ఈ పాపిష్టి డబ్బుకు మన ఇంట్లో స్థలమే ఉండకూడదు అని చెప్పి పొద్దుమోకులు డబ్బును తిడుతూ లేకపోతే నెలసరి ఆ డబ్బులు చేతికి వస్తేనే ఈ డబ్బులు ఏంటికి సరిపోవు, మాకి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుసా, ఎన్ని అవసరాలు ఉన్నాయో తెలుసా, ఏమిటికి చాలవు అన్ని డబ్బును శాపంతో మాట్లాడేవనుకో నీ ఇంట్లో అసలు డబ్బే ఉండదు. హల్లెలూయా. డబ్బుకు రోసము, దానికి మనసు, హృదయం అన్నీ ఉన్నాయి. అది మన ఇంట్లో నిలబడాలంటే దేవుడిచ్చిన ఈ ధనమును నేను స్వీకరిస్తున్నాను, దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదను నేను అంగీకరిస్తున్నాను. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నాకు ఈ నెలసరి అంతా కూడా దేవుడు ఈ డబ్బు సరిపోయేటట్లు చేస్తాడు, ఇంకా దీంట్లో మెలుగుబాటు ఇస్తాడు. ఈ కొంచెంలో దేవుని సొత్తు నేను దేవునికి ఇచ్చేస్తాను, ఇదే కొంచెంలో నా కుటుంబం బతుకుతుంది, ఇదే కొంచెంలో ఫీజులు కడతాను, ఇదే కొంచెంలో కరెంటు బిల్లు కడతాను, ఇదే కొంచెంలో ఈఎంఐలు కడతాను, ఇదే కొంచెంలో డిస్ బిల్ కడతాను, ఇదే కొంచెంలో నేను అన్నం వండుకొని తింటాను, ఇదే కొంచెంలో మా కుటుంబం అంతా బతుకుతుంది, దేవుడు మా చేతి పనిని ఆశీర్వదిస్తాడని చెప్పి చూడు, అది అట్లే నిలబడే ఆదాయం పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నోటి చేత ఆదాయము పెరుగుతుంది, కడుపు నిండుతుంది, తృప్తి కలుగుతుంది అని చెప్పి వాక్యం గుర్తు చేస్తుంది. ప్రొవర్బ్స్ సామెతలు 15:4 చదవండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. ఇక్కడ కూడా సాత్వికమైన నాలుక జీవ వృక్షం అంట. జీవ వృక్షము, మన నాలుక ఎటువంటిదంట? జీవ వృక్షం అంట నాలుక. జీవ వృక్షం, వృక్షంలో ఫలాలు కాస్తాయి కదా, దాంట్లో నుంచి మనం తెంచుకోవాలా. చెట్టుకు ఫలాలు కాస్తే ఏం చేయాలా? తెంచుకోవాలా. జీవవృక్షం ఏడుందంటే నీ నోట్లోనే జీవవృక్షం ఉంది అంటున్నాడు. హల్లెలూయా. ఆ జీవవృక్షము నీకు ఫలాలు కాసేటట్లు చేస్తుంది, ఫలాలు కాసేటట్లు చేస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. ఇప్పుడు నీకు కావాల్సిన నెమ్మది, నీకు కావాల్సిన ఆరోగ్యం, నీకు కావాల్సిన సమాధానం, నీకు కావాల్సిన ఆశీర్వాదం అన్నీ ఎక్కడున్నాయి? జీవవృక్షంలో ఉన్నాయి. ఆ జీవవృక్షం ఎక్కడుంది? మన నోట్లోనే ఉంది. హల్లెలూయా. దాని ద్వారా నువ్వు సమాధానాన్ని తెంచుకోవచ్చు, పొందుకోవచ్చు, మొలిపింపచేయచ్చు, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అన్నీ కూడా పొందుకోవచ్చని వాక్యము గుర్తు చేస్తుంది. సామెతలు 12:19 చదవండి. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రం ఉండును. ఇక్కడ చూసారా, నిజమాడు పెదవులు నిత్యం స్థిరం ఉంటాయంట. వారి సంతానం నిత్యం ఉంటుంది. నిజమాడే పెదాలు ఎప్పుడు కూడా నిత్యం ఉంటాయి. వారి ఆస్తిపాస్తులు నిత్యం ఉంటాయి. వారి సంపద నిత్యం ఉంటుంది. ఈరోజు ఉంది, రేపు వెళ్ళిపోయింది అన్నట్లు ఉండకూడదు. ఏదైనా ఆదాయం అంటే ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, నా పిల్లలకు ఉంటుంది, అటొచ్చే పిల్లలకు ఉంటుంది అన్నట్లు ఉండాలి ఆదాయం అంటే. ఈరోజు ఉంది, రేపు అన్నీ పోయినాయి అన్నట్లు ఉండకూడదు ఆదాయం అంటే. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండునంట. అంటే మన పెదవులు, మన నోరు నిత్యమైనదిగా మాటలు కలిగి ఉంటే అది స్థిరత్వం నిత్యంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. అలాగే నాలుక ఎలా నిత్యమును మొలిపిస్తుందో అలాగే కూడా మరణాన్ని కూడా మొలిపిస్తుంది. సామెతలు 15:4 చదవండి, 2వ లైన్. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన యెడల ఆత్మకు. అంటే నాలుకలో కుటిలత ఉందనుకోండి, ఈ నాలుక కుటిలమైన మాటలు ఎప్పుడు మాట్లాడుకుంటుంది అనుకోండి, వేరే వాళ్ళకి నష్టమేం రాదు. ఎవరికి నష్టం వస్తుంది? ఎవరి నాలుకలో నుంచి అయితే బయటకు వచ్చిందో వాళ్ళకే నష్టం తీసుకొస్తుంది, కానీ వేరే వాళ్ళకి నష్టము తీసుకురాదు. దాంట్లో కుటిలత ఉండిన యెడల ఆత్మకు భంగం కలుగునంట. అంటే నరకానికే తీసుకుపోయేంత శక్తి ఎక్కడుంది? నాలుకకుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. అలాగే సామెతలు 12:18 చదవండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చూసారా, కత్తిపోటు లాంటి మాటలు పలికేవారు
కలర్ అంట. అటువంటి మాటలు పలికేవారు ఉన్నారా? కొంతమంది మాట్లాడితే బాధ అనిపిస్తుంది కదా. ఎట్లా అనిపిస్తుంది అంటే కత్తిపోటులాగా ఉంటాయి మాటలు. కత్తి అవసరంలే, వాళ్ళ నాలుకనే కత్తిపోటులాగా మాట్లాడుతుంటారు. అదే పొద్దు కత్తిపోటులాగా మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఆ కత్తిపోటు లాంటి మాటలు ఏమవుతాయంటే నశింపజేస్తాయి. నేనేమంటున్నానంటే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, కానీ కింద ఏం రాయబడింది? జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఎవరైనా నీ మీద కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడినారనుకోండి, నీకేమొచ్చా పోయి అంత మాట మాట్లాడుతీవి అని అనకండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే నీ మీద ఫలించవు అవి. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే నీ మీద అస్సలు ఫలించదు. ఎందుకంటే తిరిగి నీ నోటితో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అదే నీకు ఫలిస్తుంది. అర్థమవుతుందండి? మనల్ని ఎవరైనా తిట్టుకని, ఎవరైనా మాట్లాడుకొని ఏం అబ్జెక్షన్ లేదు, తిట్టుకో, బాగా తిట్టుకో, నువ్వు మాత్రం కమ్మగా కడుపు నిండా తిని నిద్రపో. అవసరం లేదు పక్కన వాళ్ళు ఏం తిడుతున్నారు, వాళ్ళు నన్నే తిడుతున్నారు, నన్నే మాట్లాడుతున్నారు, అన్యాయమైన మాటలు మాట్లాడితే వాళ్ళకే అది తృప్తిని మొత్తం వాళ్ళకి సమాధానం లేకుండా చేస్తుంది. అది నువ్వు రిటర్న్ దానికి స్పందించి నీ నోటితో ఏదైతే మాట్లాడతావో అదే నీకు జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కత్తిపోత లాంటి మాటలు వాళ్ళు మాట్లాడినారనుకోండి, వాడు ఎన్ని మాటలు మాట్లాడినా మన మీద అస్సలు జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా, నాలుకకున్న శక్తిని గమనించండి. వాడు ఏదో మాట్లాడితే నీకు జరగదు, కానీ మళ్ళీ తిరిగి నువ్వు నోరు తెరిచి రిటర్న్ మాట్లాడుతున్నావు అదే నీకు జరుగుతుంది. హల్లెలూయా. వాడి శాప వచనాలు మాట్లాడుతూనే ఉన్నాడు అనుకోండి, మన సమాధానాన్ని మనం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ఎన్నైనా తిట్టుకొని మనం ప్రశాంతంగా నవ్వుకుంటూ పోవాలంటే వానికే జరిగేది, అది మనకు జరగదు. వాడు అన్ని మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, మన నోరు జ్ఞానుల నాలుక వారికి ఆరోగ్యదాయకము అంటుంది. హల్లెలూయా. నీ నాలుకనే నీకు ఆరోగ్యాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. నీ నాలుకనే నీకున్న ఆరోగ్యం కూడా తీసేస్తుంది. అది తెలుసా అండి? నీ నాలుకనే నీకు ఆరోగ్యం తెచ్చిపెడుతుంది, నీ నాలుకనే ఆరోగ్యాన్ని జడగొడుతుంది. ఇప్పుడు నాలుక ఆరోగ్యం తీసుకురావాలంటే ఏం చేయాలా? దేవుని మాటలు తీసుకొని అదే నోటిలో ఉంచుకొని మాట్లాడాలి. అలా మాట్లాడుతున్నప్పుడు నీకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అట్లా కాకుండా వాళ్ళు మాట్లాడినారు, వీళ్ళు మాట్లాడినారు అని చెప్పి కత్తిపోటు వంటి మాటలు పలుకువారు ఉంటారు. వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరో ఒకరు ఉంటారు. మనం ఎంత మంచిగా బతికినా కూడా అది మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకంటే దాని శక్తి వాళ్ళకి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా ఆ శక్తి మనం ఎరిగిన వారమై, నాలుకకున్న పవర్ తెలిసిన వారమై, దేవుని యొక్క వాక్యమును గమనించి వాడి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడినా వాడి అంతకు వాడే పొడుచుకుంటున్నాడు. మనకేం కాదు, ₹1 కూడా ఏం కాదు, 10 పైసలు కూడా ఏం కాదు, మనకే నష్టం రాదు. మనం హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే ఎవని నోటి నుండి వానికి శాపం వచనాలు వస్తున్నాయో వానికే శాపం వస్తుంది, కానీ అవి విన్న మనకు రావు. అవి మనం రిసీవ్ చేసుకోకూడదు. నా ప్రభు అయిన యేసు నామంలో దీన్ని కొట్టేస్తున్నాను, నాకు శాపం కాదు ఆశీర్వాదమే వస్తుందని చెప్పి మన నోటి నాలుకతో మనము మాట్లాడినప్పుడు మనకు ఆశీర్వాదము వస్తుంది అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ ఒక సంభవం ఉంది, చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 8వ వచనం నుంచి 37వ వచనం వరకు చదువుకోనండి. అక్కడ ఒక స్టోరీ ఉంటుంది. అదొక్క స్టోరీ చెప్పి ఈరోజు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానో అదంతా అయిపోయకుంటే మళ్ళీ వచ్చే వారం చెప్పాల్సింది వస్తుంది. వచ్చే వారం ఇంకోటి ఉంది చెప్పనిక, మళ్ళీ దానికి పోవాలి కదా. అందుకోసం ఈరోజు ఏం చెప్పాలో అది క్లియర్ చేయాలి. 2వ రాజులు 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 37వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి కావాలంటే. ఇక్కడ సునేమీయురాలు ఒక ఆమె ఉంది. ఎలీషా ప్రవక్త ఉన్నాడు. సునేము పట్టణానికి వెళ్ళినప్పుడు ఈమె బలవంతం చేసింది. అక్కడ ఒక బాగా ధనం ఉన్నటువంటి ఆమె, గనురాలు అంటే పేరు పొందిన స్త్రీ, అంటే ఆ ఊరిలో పేరు పొందిన ఒక స్త్రీ ఎలీషా వాళ్ళ ఊరికి పోతేనే దైవజనుని ఆహ్వానిస్తే ఖచ్చితంగా మా ఇంట్లో నువ్వు భోజనం చేయాల్సిందే అని చెప్పి ఇంటికి పిలుచుకుపోయి భోజనం పెట్టింది. మీరు ఈ ఊరికి ఎప్పుడు వచ్చినా సరే మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అని చెప్పింది. ఆమె భోజనం చేసి వెళ్ళండి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన అప్పుడప్పుడు వచ్చినప్పుడు అంతా వచ్చి
వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె మంచిగా స్వీకరించి, అంటే దేవుని సేవకుడు అని స్వీకరించి ఆయనకు భోజనం పెట్టి తినిపించి పంపించేది. అయితే ఒకరోజు ఏం చేసిందంటే భర్త దగ్గరకు పోయి, పెనిమిటి మన ఊరికి ఒక దైవ సేవకుడు వచ్చిపోతున్నాడు కదా, ఆయన ఇబ్బంది పడకుండా ఎప్పుడైనా అవసరం పడితే ఇక్కడ ఉండడానికి మనకు చాలా ఉంది కదా, ఇంటిపైన ఒక చిన్న గదిలాగా కట్టి ఆయన కొంచెం మంచము, పడుకోవడానికి బెడ్డు, దుప్పటి ఇవన్నీ ఏర్పాటు చేస్తే పాపం దైవసేవకుడు వచ్చినప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతాడు కదా అని పెనిమిటితో అడుగుతుంది. పెనిమిటి సర్లే అని పర్మిషన్ ఇస్తాడు. పైన వాళ్ళు బాగా ఏర్పాటు చేసి సేవకుడు ఆ ఊరికి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో బస చేసి ప్రశాంతంగా వెళ్ళిపోయేవాడు. ఒకరోజు అక్కడ ఉండాల్సింది వచ్చింది, అక్కడ ఉన్నాడు. ఇంత మంచిగా చూసుకుంటుంది కదా మన ఈ స్త్రీ, ఈమెకి ఏం కావాలనో పోయి అడిగిరాపు అని చెప్పి గెహజీ ఉన్నాడు కింద సేవకుడు. గెహజీకి చెప్తే గెహజీ పోయి, అమ్మ సేవకుడు ఏమడుగుతున్నాడంటే, ఆయన మీ కొరకు ఏమైనా ప్రార్థన చేయాలా, మీకు ఏదైనా కావాలా అని అడిగిరమ్మంటాడు. ఇతను పోయి అడిగితే, గెహజీ పోయి అడిగితే ఏమంటాడంటే, మాకు పెళ్ళై చాలా కాలమైంది, మా ఆయన ముసలోడు కూడా అయిపోయినాడు, మాకు సంతానము లేదు అని అడుగుతుంది. అంటే ఎలీషా ప్రవక్త దేవుని సేవకుడు ఏమంటాడంటే, వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ గర్భాన మంచి కుమారుడు, బాలుడు పుడతాడు, శిశువు పుడతాడని చెప్పి అక్కడ అని అంటాడు. అంటే దయచేసి జోక్ చేయొద్దండి, అబద్ధం ఆడొద్దు అని అంటుంది ఆమె. అబద్ధం కాదు, నిశ్చయంగా వచ్చే సంవత్సరానికి ఈ టయానికి నీ చేతిలో కుమారుడు ఉంటాడని చెప్తాడు. అని చెప్పి వెళ్ళిపోతాడు. వచ్చే సంవత్సరానికి కరెక్ట్గా సంవత్సరం కదా చేతిలో కుమారుడు ఉంటాడు. ఇంకా సంతోషమైంది, దైవ సేవకుడు చెప్పినట్లే జరిగింది. ఆమె సేవకునికి ఇచ్చిన మర్యాద ఇప్పుడు ఫలించింది. కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు ఎదిగాడు, కొన్ని సంవత్సరాలు పెద్దగా అయిన తర్వాత పొలంలో వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్తాడు. అంటే పొలం పనులు చూసుకోవడానికి వాళ్ళ ఆయన పొలానికి వెళ్తే తండ్రి దగ్గరికి పోయిన తర్వాత ఏమైందంటే తలనొప్పి వచ్చింది, బాగా తలనొస్తుంది. నాయనా నాకు తలనొస్తుంది, నాయనా నాకు తలనొస్తుంది అన్నాడు. పనులను పిలిచి, ఒరే వీళ్ళ అమ్మ దగ్గరికి తీసుకుపోండి, ఒకటే తలనొస్తుందని చెప్తున్నాడని వీళ్ళ అమ్మ దగ్గరికి పిలుచుకెళ్ళండి అంటే అమ్మ దగ్గరికి పిలుచుకుపోతే అమ్మ తలనొస్తుందని చెప్పి ఒళ్ళో పడుకుంటాడు, అట్లే చనిపోతాడు. తలనొస్తుంది అని చెప్పి బాధపడుతూ తల్లి దగ్గరికి పోయి ఒడిలో పడుకుంటాడు. లేక పుట్టిన ఒకటే కుమారుడు, దైవసేవకుడు ప్రార్థన చేసి పుట్టినాడు. బాగా ప్రేమ, అలాగే భక్తిపర్రాలు. లేక కుమారుడు పుట్టినాడు. ఉన్నట్టుండి తలనొప్పి వచ్చింది, ఆమె ఒళ్ళో పడుకున్నట్టునే అట్లే చనిపోయినాడు. ఇప్పుడు ఈమె లేచి ఎలీషా దగ్గరికి పోవాలని నిర్ణయించుకుంది. పెనిమిటితో చెప్తే, పెనిమిటి ఎందుకు పోతావు, లాభం లేదు, చనిపోయినాడు కదా పాపం, అతన్ని ఎందుకు ఇబ్బంది పెడతావు అని చెప్పి. ఈ సంభవాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మన నోరు ఎలా మన తలపైన ఆకాశాన్ని తెరుస్తుంది, మన నోరు ఎలా మన తలపైన ఆకాశాన్ని మూసివేస్తుంది అనే విషయాన్ని మీకు అర్థం కావడానికి ఈ సందర్భం చెప్తున్నాను. అది బైబిల్లో నిశ్చయంగా జరిగింది. ఆమె వెళ్తాను, నేను పోవడం మంచిదే. 23వ వచనం చదవండి. 1 రాజులు 4:23. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె నేను పోవటం మంచిదని చెప్తుంది. అంటే ఈరోజు ఏమన్నా కానీ ఆ దైవ సేవకుని దగ్గరికి పోవడం నేను మంచిదే అని అంటుంది. సరే, దైవ సేవకుడి దగ్గరికి పోతుంది. పోయిన తర్వాత అంత దూరంలో ఆమె వస్తుంది. అంత దూరంలో ఆ సునేమీయురాలు వస్తుంటే ఎలీషా దూరం నుంచి ఆమెను చూసి, ఆ సునేమీయురాలు మనకి ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో, ఎవరైతే ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు మనల్ని బాగా చూసుకున్నారో ఆ సునేమీయురాలు వస్తుంది. ఎప్పుడు దాదాపు కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత వస్తుంది. ఆమె దగ్గరకు పోయి వాళ్ళ పెనిమిటి ఆమె కుమారుడు ఎట్లున్నాడో అడిగి రాపని గెహజీతో చెప్తాడు. ఇప్పుడు గెహజీ పోతాడు, పోయి అమ్మా నీవు, నీ పెనిమిటి, నీ కుమారుడు సుఖంగా ఉన్నారా అని అడుగుతాడు. అంటే ఆమె ఏమంటుందో తెలుసా, మేము సుఖంగా ఉన్నామని అంటుంది. హల్లెలూయా. యాక్చువల్లీ సుఖంగా ఉన్నారా?
కుమారుడు చచ్చిపోతే ఆ విషయం చెప్పాలనే కదా వచ్చింది. ఆ విషయం దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి ఆయనకు నా బాధ చెప్పుకోవాలనే చెప్పే కదా వచ్చింది. దేవుని సేవకునికి చెప్పుకోవాలి బాధ. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పుకోరు. సంఘంలో ఏదైనా బాధ ఉంటే దేవుని సేవకుతో చెప్పుకోవాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా, దేవుని సేవకునితో బాధను పంచుకోవచ్చు. నువ్వు అలా నీ బాధలన్నీ కూడా నీ సేవకుడితో నువ్వు పంచుకుంటున్నావు అంటే నీకు ఆయనకు మంచి రిలేషన్ ఉందని అర్థం. ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయండి, ఇలాగుంది, ప్రార్థన చేయండి. మీకు ఆయనకు రిలేషన్షిప్ లేదనుకోండి, మీరు చెప్పరు, ఆయనకు మీ బాధ చెప్పరు, ఆయన మీ కొరకు ఆ బాధ గురించి ప్రార్థన చేయడానికి వీలు కాదు. అప్పుడు బాగున్నారా పోయి అడిగి రాపో అంటాడు. అంటే ఆమె ఏమండిందంటే మేము అందరం సుఖంగానే ఉన్నామంటది. మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయి అందరూ బాగున్నారంట అని అంటది. ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చింది, ఇంకా ఎలీషా దగ్గరకు వచ్చింది. అయ్యా ఇట్లా పరిస్థితి అని చెప్పింది. మొదట నోరు తెరిచి ఏమనింది, సుఖంగా ఉన్నాడని చెప్పింది. ఎలీషాని ఇంటికి పిలుచుకుపోయింది. ఎలీషా వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టినాడు. అడుగు పెట్టిన తర్వాత ఎలీషా వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టి ప్రార్థన చేస్తాడు. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయగానే ఆ కుమారుడు బతుకుతాడు. హల్లెలూయా. చనిపోయిన కుమారుడు మరలా బతుకుతాడు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే. అంటే ప్రార్థనకు అంత శక్తి ఉందా? ఆమె ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయంగానే పరిస్థితులన్నీ మారిపోయినాయి, దుఃఖంతో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఆమె నోరు తెరిచి ఒక్క శాపవచనాన్ని కూడా మాట్లాడలే. హల్లెలూయా. పాజిటివ్నే మాట్లాడింది, అంటే అనుకూలమైన మాటలే మాట్లాడింది, కానీ నెగిటివ్గా దేవుని సేవకుని మీద కానీ దేవుని మీద కానీ పరిస్థితుల మీద కానీ మాట్లాడలేదు. పరిస్థితులు ప్రతిరోజు ఎదురవుతుంటాయి, అనారోగ్య పరిస్థితులు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, ఇరుగు పొరుగు వారితో సమస్యలు వస్తాయి, వాళ్ళతో సమస్యలు వస్తాయి. కానీ వాటన్నిటి మధ్యలో నీ నోరు వాక్యానికి అనుకూలంగా ఉందా లేకపోతే లోకానికి అనుకూలంగా ఉందా అనేది చూసుకొని నోరును జాగ్రత్తగా వాడాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే అది ఒక నియమం. నియమం అంటే పనిచేస్తుంది, పనిచేయదా? పనిచేస్తుంది అండి. నియమం అంటే చిన్నలు పెద్దోళ్ళు అనేది లేదు. ఒక నియమం ఇంతకుముందే చెప్పాను. అదేంటంటే రాయి పైకి విసిరినాం అనుకోండి, అది మళ్ళా కిందికి వస్తుంది. చిన్నపిల్లోడు విసిరినా మళ్ళీ కిందికి వస్తుంది, పెద్దోళ్ళు విసిరినా కిందికి వస్తుంది, పాస్టర్గా దైవ సేవకుడిగా నేను విసిరినా అది మళ్ళా కిందికి వస్తుంది. ఎందుకు? అది నియమం కాబట్టి. ఎవరు రాయి పైకి విసిరినా ఒకవేళ బలం కొద్దిగా కొంచెం పైకి విసిరొచ్చు, కానీ అది పైకి వెళ్ళిన రాయి మళ్ళీ కిందికి వస్తుంది. ఎందుకు వస్తుంది? భూమికి గురుత్వాకర్షణ నియమం అనేది ఉంది కాబట్టి రాయి పైకి విసిరితే మళ్ళీ అది కిందకి వస్తుంది. అలాగే దేవుడు కూడా కొన్ని నియమాలు పెట్టాడు. నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తానంటున్నాడు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా, కానీ మనం దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగితే ఆ నియమాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. సమర్పణ చేసుకోవాలా, దేవునికి అప్పగించుకోవాలా, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలా, దేవునికి ఇచ్చేయాలా, ప్రార్థన చేయాలా, దేవుని అడగాల. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అది నియమము. నియమం అంటే ఖచ్చితంగా అది పని చేసే తీరుతుంది. అది ఒక్కొక్కరికి ఒకలాగా పనిచేయదు. అది నియమం అనేటువంటిది పని చేస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా మనకు జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలా? దేవుని నియమాలు పాటించాలా, దేవుని చిత్తాన్ని కనుగొనాలా. ఇది దేవుని చిత్తం కాదు అని తెలిసినా కూడా అదే చేసినాం అనుకోండి, ఇప్పుడు దేవుని తప్పు కాదు, వచ్చిన నష్టానికి దేవుని తప్పు కాదు. ఇలా చేస్తే నేను చేస్తానన్నాడు దేవుడు, నువ్వు ఇది చేసి నన్ను శోధించన్నాడు దేవుడు. అలా చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టు జీవించినప్పుడు అది మన మీద ఫలించకుండా పోతుంది. మనకు దేవుని దీవెన ఆశీర్వాదాలు మనమే పోగొట్టుకుంటున్నాం. అప్పుడు జీవ మరణములు నాలుక వశము. పొద్దున్న లేచిన నుంచి ఆదివారం రోజు మాత్రమే కాపాడుకోకూడదు. ఆదివారం రోజు పొద్దున్నే ప్రార్థన చేయకూడదు. సోమవారం ప్రార్థన చేయాలా, మంగళవారం ప్రార్థన చేయాలా, బుధవారం ప్రార్థన చేయాలా, ప్రతిరోజు ఉదయం పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలా. అలాగే ఆదివారం రోజు మాత్రమే మనం ఏం మాట్లాడకుండా పరిశుద్ధంగా మన వస్త్రాలు, మన కటింగు, మన రూపం అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఆదివారం మాత్రమే. సోమవారం నుంచి శనివారం వరకు కూడా మనం జీవించే విధానమే మనకు ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. హల్లెలూయా. సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎట్లా జీవిస్తున్నాం అనే విషయాలే మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అదే ఆదివారం వచ్చిన విశ్వాసాన్ని సోమవారం నుంచి మరలా శనివారం వరకు మనం కాపాడుకొని మన నోట్లో నుంచి శాప వచనాలు కాకుండా ఆశీర్వాద వచనాలు మాట్లాడితే అది నిశ్చయంగా మన జీవితంలో ఫలిస్తుందని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. తల నుంచి కళ్ళు మూసుకుందాం. వచ్చే వారం కొనసాగించుకుందాం.